కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏకాహ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనపర్తి దుర్గాప్రసాద్ దంపతులచే గ్రామ పౌరహితులు కాల్నాదపట్ల పార్వతీశ్వర రవికుమార్, కాల్నాదపట్ల సుబ్రహ్మణ్య శర్మ, శిష్టశివ శర్మ ఆలయ అర్చకులు యామిచాల శివరామకృష్ణలచే స్వామివారికి అభిషేకాలు, సీతారాములకు శాంతి కళ్యాణం, ప్రభాత సేవా కార్యక్రమం, అలాగే ఈ రోజు తెల్లవారుజాము నుంచి 24 గంటల పాటు స్వామివారికి భజన కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయని, ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, శివరాత్రి పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరిన కోరికలు తీర్చే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి అని పూజిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకుల వీరభద్రం, సంగన ప్రభోజీ, వెలుగురి హరేరాం, జనసేన నాయకులు సాయి వెంకటరమణ, అనపర్తి సూర్యనారాయణమూర్తి, భాను, పంచాయతీ గుమాస్తా అనపర్తి దుర్గాప్రసాద్, అల్లం రాజు తదితరులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం. మా గ్రామంలో ఈ పురాతన శివాలయం పేరు శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. మా ఈ దేవస్థానాన్ని నిర్మించి ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి సుమారుగా 70 సంవత్సరములు అయింది. అంటే 1955వ సంవత్సరంలో మరి తదనంతరం కూడా మరి 1920లో ధ్వజస్తంభం పునర్నిర్మాణం కూడా జరిగింది. మరి ఈ శివాలయంలో గత 45 సంవత్సరం నుండి కూడా ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున ఏకాహ మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. గతంలో 2 సార్లు సప్తాహ కార్యక్రమంలో చేయడం జరిగింది. మరి మా ఈ పురాతన శివాలయంలో మరి చాలా మంది భక్తులు ఇచ్చేస్తారు. మా శివాలయం అంటే, మా పార్వతీ పరమేశ్వరులు అంటే మాకు చాలా నమ్మకము. ఈ శివాలయం అతి పురాతన శివాలయం. మరి ఈ ఏకాహ మహోత్సవము ఇది 45వ వార్షికోత్సవము. ఈ మా శివాలయంలో మేమందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ప్రతి పర్వదినమున కూడా నిర్వహిస్తూ ఉంటాము. మరి ఇక్కడ మా శివాలయంలో కార్తీక మాసము, ధనుర్మాసము ఈ 2 కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. చాలా శివాలయంలో కార్తీక మాసము, కృష్ణాలయంలో ధనుర్మాసం మాత్రమే చేస్తారు. కానీ మా శివాలయంలో ఇది ప్రభుత్వం హ్యాండ్ఓవర్లో ఉన్నటువంటి శివాలయము. మా శివాలయంలో కార్తీక మాసము, ధనుర్మాసము ఈ 2 మాసంలో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. మాకు ఈ శివాలయం పూర్వం మా పెద్దలు నిర్మించడం మా అదృష్టంగా భావించి మా శివాలయాన్ని మరి మేము అదృష్టంగా భావిస్తున్నాము.